హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ విత్ గౌతమ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. మనం హైయర్ స్టడీస్ చదవాలి అనుకుంటే ఇండియాలో అయినా ఫారెన్లో అయినా లోన్ కోసం డైరెక్ట్గా బ్యాంక్ని అప్రోచ్ అయిపోతాం, పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా సరే. కానీ అందరి చుట్టూ తిరిగి అందరు మనకేం చెప్తారు అని తెలుసుకొని ఆ హెడేక్ బదులు ఒకటే సొల్యూషన్ మీకు నేను ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి, తెలుస్తుంది. ఏ హెడేక్స్ లేకుండా వాళ్ళే మీకోసం మీకు లోన్ తెప్పించడానికి హెల్ప్ చేస్తారనమాట. సో బ్యాంకుల్లో మనకి 3 రకాలు ఉంటాయి. పబ్లిక్ బ్యాంక్స్ ఒకటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, ఇంకా ఎన్బిఎఫ్సిస్. జనరల్లీ అందరు పబ్లిక్ బ్యాంక్స్కి వెళ్ళి కొలాటరల్ లోన్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి వాళ్ళు కొలాటరల్ లేకుండా ఇయ్యరు. కొలాటరల్ అంటే సెక్యూరిటీ, మన ప్రాపర్టీ కానీ లేదా మన ల్యాండ్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని లోన్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఏమో ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పెన్సెస్కి కలిపి లోన్ ఇస్తాయి బ్యాంకులు. కొన్ని బ్యాంకులు ఏమో ఓన్లీ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే ఇస్తారనమాట. సో ఆ బ్యాంక్స్లో మీరు లోన్కి వెళ్తే కనుక మీ కొలాటరల్ ఏదైతే ఉందో దాని మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు మీకు లోన్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు లోన్ శాంక్షన్ చేయడానికి ఒప్పుకున్నా సరే మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏ ఫ్యాక్టర్లో బేసిస్ అవుతుందో అది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే మీ మార్క్స్ లిస్ట్ అయినా, మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్స్ అయినా, మీ ప్రీవియస్ సిబిల్ స్కోర్ అయినా సరే, మీకున్న ఆల్రెడీ లోన్స్ మీద అయినా సరే డిపెండ్ అయి ఉంటుంది. అది మీరు ఎంత ఫాస్ట్గా పే చేయగలుగుతారో దాని మీద అంతా కూడా. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయేది గ్యాన్దాన్ అనే కంపెనీ గురించి. గ్యాన్దాన్ అనేది 2015లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 25,000 స్టూడెంట్స్ దాకా ఆల్మోస్ట్ లోన్ ఇప్పించింది. అండ్ అలాగే వాళ్ళు 8,000 crore రూపీస్ దాకా వాళ్ళు డిస్పర్స్ చేశారు లోన్. అయితే వీళ్ళు కొలాటరల్ లేకుండా మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. కానీ ఆ లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే కనుక ముందు మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మనం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి జనరల్గా ఏం చేస్తామంటే స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషన్ లోన్ టైంలో మనం డిసైడ్ అయిపోయి ఫ్యామిలీలో అందరూ ఓకే అనేసి యూనివర్సిటీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి మనం లోన్ కావాలరా అని బ్యాంకులో అడుగుతాం. మనం ఒక్కొక్కసారి మనం క్రైటీరియా రీచ్ అవ్వకపోవచ్చు డ్యూ టు ఎనీ రీజన్. దాని బదులు మీరు ఇప్పుడే ఒకసారి మీ క్రైటీరియా అనేది చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మీరు ఎలిజిబులా కాదా లోన్స్కి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే ఆ క్రైటీరియా ఏదైతే ఉందో మీకు రిజెక్ట్ అయితే కనుక అది మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చదువుకోవడానికి వచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. గ్యాన్దాన్లో ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడర్స్ ఎవరెవరంటే వీళ్ళు ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇంకా యాక్సిస్ బ్యాంక్, ఇట్లా చాలామంది మేజర్ బ్యాంక్స్లో వీళ్ళు టైఅప్ ఉన్నారు. మీరు ఒక్కసారి వచ్చి వీళ్ళ దగ్గర సైన్ అప్ అయ్యి ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని అడిగితే కనుక మీ ప్రొఫైల్ ఇంకా లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వీళ్ళు అన్ని లెండర్స్కి రీచ్ అవుట్ అవుతారు. మీకు ఎవరి దగ్గర ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరి దగ్గర. ఒకవేళ మన ఇండియన్ బ్యాంక్స్లో కనుక అప్రూవ్ అవ్వకపోతే, లైక్ ప్రైవేట్, పబ్లిక్, ఎన్బిఎఫ్సిస్ ఎందులో కానీ అవ్వకపోతే ఇంటర్నేషనల్ లెండర్స్ కూడా ఉన్నారు వీళ్ళకి పార్ట్నర్షిప్ అయిన వాళ్ళు. కానీ ఆ ఇంటర్నేషనల్ లెండర్స్ మీకు డబ్బులు ఇవ్వాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రొవైడర్స్ మీకు ఇవ్వడానికి అకాడమిక్ పర్ఫార్మెన్స్ 50% కంటే ఎక్కువ ఉండాలి మీ స్కోర్. అలానే మీతో పాటు కో అప్లికెంట్ అనేది ఉండాలి, సెక్యూర్డ్ లోన్ అయినా అన్సెక్యూర్డ్ లోన్ అయినా సరే. అండ్ వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కాకుండా మన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది మనం ఆ లోన్ కావాలంటే కనుక వీళ్ళ త్రూ. అవి ఏంటి అంటే కేవైసీ డాక్యుమెంట్స్, మన పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఇంకా నెక్స్ట్ మన అడ్రస్ ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డు ఉంటే అడ్రస్ వచ్చినట్టే. ఇంకా యూటిలిటీ బిల్స్, వాటర్ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాంటివి. మనం ఓటర్ ఐడి ఇవ్వాలి. ప్రజెంట్ మీరు సొంత ఇల్లు కాకపోతే కనుక హౌస్ది లీజ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వాలి. అండ్ అలానే వ్యాలిడ్ పాస్పోర్ట్ కూడా ఇవ్వాలి. ఫైనలీ కమింగ్ టు అకాడమిక్స్, 10th క్లాస్ మార్క్స్ కార్డ్, 12th క్లాస్ ఒకటి, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్ ఒకటి కూడా కావాలి. అలానే మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ కానీ, టోఫెల్ కానీ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా కావాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మన కో అప్లికెంట్స్ నుంచి, కో అప్లికెంట్స్ సాలరీడ్ అప్లికెంట్స్ అయితే కనుక ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కో అప్లికెంట్ అయితే ఇంకొక లిస్ట్. ఇప్పుడైతే సాలరీడ్ కో అప్లికెంట్స్ వాళ్ళ ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. లాస్ట్ 3 months పే స్లిప్స్ కావాలి మనకి. ఇంకా అట్లానే ఫామ్ 16 కావాలి ఒక లాస్ట్ 2-3 yearsది. అండ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 6 monthsది. అదే ఇప్పుడు మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కో అప్లికెంట్ అనుకోండి, అది అంటే బిజినెస్ ఉన్న వాళ్ళది ఎవరిదైనా, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. అండ్ టీడీఎస్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఫామ్ 16A కూడా. ఇంకా మళ్ళీ లాస్ట్ 3 years ఆ బిజినెస్లో ఐటీఆర్స్ కట్టినట్టు ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా కావాలి. అండ్ వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి కూడా తీసుకోవాలి మనం, క్వాలిఫికేషన్స్ లెటర్ ఇందాక పైన చెప్పినట్టు అండర్ గ్రాడ్యుయేట్, 10th, 12th ఇవన్నీ. అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి లాస్ట్ 6 monthsది. ఇంకా ఇట్లానే చాలా లీగల్ డాక్యుమెంట్స్ కూడా కావాలి మనకి, నాట్ జస్ట్ ఫినాన్షియల్ అండ్ అకాడమిక్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రెస్ చేస్తే మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు అట్లానే లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు గ్యాన్దాన్తో రిజిస్టర్ అయ్యి మీకు ఒకసారి మీ ప్రొఫైల్ వాళ్ళకి పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కౌన్సిలర్ మీకు కాంటాక్ట్ అవుతారు.
వాళ్ళతో కనుక మీరు ఒకసారి ఒక కాల్ అటెండ్ అయ్యి మీ గురించి, మీకు కావాల్సిన లోన్ అమౌంట్ గురించి రిక్వైర్మెంట్స్ అన్నీ మాట్లాడితే మీ ప్రొఫైల్ అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళు లెండర్స్కి పంపిస్తారు. సో అలా లెండర్స్కి మీ అప్లికేషన్ పంపించిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే కనుక లెండర్స్ వాళ్ళకి గెట్ బ్యాక్ అవుతారు అండ్ వీళ్ళు మీకు లోన్ అనేది శాంక్షన్ అయిందనే మెసేజ్ మీకు కన్వే చేస్తారు. అండ్ అలాగే వీళ్ళ దగ్గర నాట్ జస్ట్ లోన్ సర్వీసెస్, యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ సర్వీస్, ఇంకా జర్మనీలో ఉన్న వాళ్ళకి అకామిడేషన్ సర్వీసెస్, ఇట్లాంటి చాలా ప్రొవైడ్ చేస్తారు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి. ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళ మెనూలో ఉన్నది. సో ఈరోజు మీరు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాట్ జస్ట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్, ఇట్లా మనకి లోన్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు చాలామంది. వీళ్ళకి అన్ని బ్యాంక్స్తో టైఅప్ ఉండటం వల్ల మీరు ఒక్కొక్క బ్యాంకుకి తిరిగి వెళ్ళే పని తప్పుతుంది. వీళ్ళకి ఒకసారి రీచ్ అవుట్ అయ్యి మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా తప్పు ఉన్నా సరే వాళ్ళు చెప్తారు, అది మీరు సరి చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఇప్పుడే ఒకసారి కింద లింక్ చెక్ చేసి మీరు మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.